ఏపీ అసెంబ్లీలో ఇక నుంచి డిజిటల్ హాజరు తప్పనిసరి కానుంది. నేటి నుంచి ఏఏ ఆధారిత అటెండెన్స్ వ్యవస్థ అమలులోకి వస్తుందని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించాడు. సభ్యులు తమ కేటాయించిన సీట్లలో కూర్చుంటేనే హాజరు నమోదవుతుందని స్పష్టం చేశారు. ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికతతో హాజరు రికార్డు అవుతుందన్నారు. అసెంబ్లీ రిజిస్టర్లో కేవలం సంతకాలు చేసి వెళ్లిపోవడం ఇక కుదరదని హెచ్చరించారు. సభలోకి రాకుండానే సంతకాలు పెడుతున్న ఘటనలు చోటు చేసుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా సభకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేశారు. పార్లమెంట్లో కూడా ఇలాంటి విధానం ప్రవేశపెట్టే ఆలోచన ఉందని స్పీకర్ అన్నారు. వివిధ పెద్ద కంపెనీల సీఈఓలు సైతం బయోమెట్రిక్ వ్యవస్థనే ఉపయోగిస్తున్నారని గుర్తు చేశారు. ఏపీ అసెంబ్లీలో ఇక నుంచి డిజిటల్ హాజరు తప్పనిసరి కానుంది. నేటి నుంచి ఏఏ ఆధారిత అటెండెన్స్ వ్యవస్థ అమల్లోకి వస్తుందని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించాడు. సభ్యులు తమ కేటాయించిన సీట్లలో కూర్చుంటేనే హాజరు నమోదవుతుందని స్పష్టం చేశారు. ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికతతో హాజరు రికార్డు అవుతుందన్నారు. అసెంబ్లీ రిజిస్టర్లో కేవలం సంతకాలు చేసి వెళ్లిపోవడం ఇక కుదరదని హెచ్చరించారు. సభలోకి రాకుండానే సంతకాలు పెడుతున్న ఘటనలు చోటు చేసుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా సభకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేశారు. పార్లమెంట్లో కూడా ఇలాంటి విధానం ప్రవేశపెట్టే ఆలోచన ఉందని స్పీకర్ అన్నారు. వివిధ పెద్ద కంపెనీల సీఈఓలు సైతం బయోమెట్రిక్ వ్యవస్థనే ఉపయోగిస్తున్నారని గుర్తు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ నాకిషోర్ అందిస్తారు. నాకిషోర్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? మాన్సా, ఈ రోజు శాసనసభలో డిజిటల్ అటెండెన్స్ విధానం అమలు చేసేందుకు కూడా కసరత్తు ప్రారంభించారు. సభ్యుల హాజరును డిజిటల్ విధానంలో రికార్డ్ చేయాలి అని చెప్పి, అదేవిధంగా శాసనసభలో స్పీకర్ సీటు పై భాగంలో ఒక నెట్, ఆ స్థానానికి కుడి ఎడమ విభాగాన మరో 2 సెట్ల సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసినటువంటి అధికారులు ఒక్కో సెట్ లో 3 చొప్పున మొత్తం 9 కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సభ్యులు సభలోకి వచ్చి వారి కేటాయించిన సీట్లలో కూర్చున్నప్పుడు ఈ కెమెరాలు వారి హాజరును రికార్డు చేసేలాగా కూడా దాన్ని లింక్ చేయడం జరిగింది. సెట్ లింక్ అటెండెన్స్ విధానాన్ని ఏర్పాటు చేసిన అసెంబ్లీ వాళ్ళు కూర్చున్న తర్వాత వాళ్ళ ఫేస్ ద్వారా, తన స్థానంలో కూర్చున్నాక వాళ్ళ ఫేస్ రికగ్నైజ్ చేసి వాళ్ళు అసెంబ్లీకి వచ్చినట్లుగా కూడా ఆ డిజిటల్ అటెండెన్స్ ద్వారా వాళ్ళకి సమాచారం అయితే వెళ్లే విధంగా కూడా ఈ అసెంబ్లీ చర్యలు చేపట్టడం జరిగింది. ఇంకో పక్క చూసుకున్నట్లయితే ఈ రోజు 9 గంటలకి క్వశ్చన్ అవర్ తోటి ప్రారంభమయ్యేటువంటి అసెంబ్లీ పుట్టపర్తిలో ఐఐటి ప్రతిపాదన, నన్నయ్య విశ్వవిద్యాలయ పరిధిలో అనుమతి లేని కాలేజీలు, పుత్తూరు పురపాలక సంఘ చైర్మన్ పై విచారణ, గిరిజన ఉద్యోగుల బదిలీలు, బొబ్బిలి లోచర్ల వరవలస ఎత్తుపత్తుల పథకం గురించి, అదేవిధంగా కాంట్రాక్టుల పెండింగ్ బిల్లు గురించి, అమలాపురం డిగ్రీ కాలేజీ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల హాస్టల్ ఫీజు, వాళ్ళకి అందిస్తున్నటువంటి వసతులు, వీటి మీద కూడా ప్రధానంగా చర్చించున్నారు. ఇంకో పక్క తిరుమల తిరుపతి తాగునీరుపై కూడా సభ్యుల ప్రశ్నలు అడగనున్నారు. దీనికి సంబంధించి కూడా సమాధానాలు ఇచ్చేందుకు కూడా అసెంబ్లీ కార్యవర్గం, అదేవిధంగా అసెంబ్లీకి సంబంధించిన వాళ్ళు కూడా చర్యలు చేపట్టడం జరిగింది. సభలో 8 సవరణ ఆర్డినెన్స్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం, శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానం ప్రవేశపెట్టినటువంటి ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గవర్నర్ ప్రసంగానికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు. మానస, అయితే గతంలో సభకు హాజరు కాని వాళ్ళపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటారు? మానస, ఏదైతే ఇప్పుడు స్పీకర్ గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు పదే చెప్పడం జరిగింది, ఏదైనా ప్రతిపక్షాలకి ఇబ్బందికరంగా ఉన్నట్లయితే దానికి సంబంధించి పరిష్కారం అనేది చూపిస్తాము. ఇట్లా శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సభకు రాకపోవడం అనేది సరైన పద్ధతి కాదు. మీకు ఏదైనా సమస్యలు ఉంటే సభకు వచ్చేసి ఆ సభలో మీ సమస్య మీద ప్రశ్నించండి అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. కానీ ఈ ఎవరైతే శాసనసభకు రానిటువంటి వైసీపీ నేతలు ఉన్నారో వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ప్రధాన ప్రతిపక్షాలు లేకుండా అసెంబ్లీ సమావేశం నిర్వహించడం ఏంటి, ప్రధాన ప్రతిపక్షాలు కల్పించినట్లయితే మేము ఖచ్చితంగా శాసనసభ కార్యక్రమాలకు హాజరవుతామని చెప్తున్నారు. వీళ్ళు కనుక సరైన విధానంలో హాజరు కాకపోతే చర్యలు తీసుకుంటామని చెప్పిన నేపథ్యంలో నిన్న వైసీపీ నేతలు ఒకసారి ఖచ్చితంగా హాజరవ్వాల్సినటువంటి నేపథ్యంలో నిన్న వాళ్ళు హాజరైనారు. కాబట్టి స్పీకర్ చర్యలు తీసుకోవడానికి ఎటువంటి అవకాశం లేకుండా పోయింది. కానీ దీని మీద స్పీకర్ కూడా స్పందించడం జరిగింది. ఎవరైతే 11 మంది సభ్యులు ఉన్నారో 11వ తారీఖు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలకు 11 నిమిషాలు ఉండి వెళ్లిపోయారంటూ కూడా స్పీకర్ కొంత ఘాటు వ్యాఖ్యలు, హాస్యాస్పదం జోడించి కూడా చేయడం జరిగింది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ అటెండెన్స్ రికగ్నిషన్ వాళ్ళు వచ్చి వెళ్ళిపోయామంటే కుదరదు. సీట్లో కనుక కూర్చోకపోతే వాళ్ళు వచ్చినట్లు పరిగణలోకి తీసుకోదు. కాబట్టి ఈ డిజిటల్ అటెండెన్స్ తీసుకొచ్చారు. నెక్స్ట్ టైం ఇలా వచ్చి వెళ్ళిపోతామంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ సీట్లో కూర్చోబెట్టడం కోసం దీన్ని తీసుకొచ్చినట్లుగా కూడా తెలుస్తా ఉంది. మానస, ఓకే, థ్యాంక్ యూ నాగేశ్వర్.